చూస్తున్నాం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్ కి పోసాని కృష్ణమురళి తరలించారు. ఓబులవారిపల్లెతో హైటెన్షన్ నెలకొని ఒకసారిగా 3 రోజుల క్రితం పోసాని పైన కేసు నమోదైంది. ఎక్స్క్లూజివ్ గా ఆ ఎఫ్ఐఆర్ కాపీ నా చేతిలో ఉంది. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ నా చేతిలో కనిపిస్తోంది. ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో ఆ కేసు నమోదైంది. 24వ తేదీన ఈ ఫిర్యాదు అందింది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా ఎఫ్ఐఆర్ కాపీ నా చేతిలో కూడా ఉంది. ఆ ఫిర్యాదును ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేసి అంతకంటే ముందు పోసాని కృష్ణమురళి పైన ఏ సెక్షన్ల కింద కేసు నమోదని మీరు చూడొచ్చు. ఇక్కడ 196, 353 ఆఫ్ 2, 111 రెడ్ విత్ 3 ఆఫ్ 5 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదైంది. 24వ తేదీన ఈ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. 24వ తేదీన కంప్లైంట్ కూడా వచ్చింది. ఒకసారి మనం చూస్తే ఆ కంప్లైంట్ కాపీలో మీరు చూడొచ్చు. సోషల్ మీడియాలో చూస్తూ ఉండగా పలు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లోని పలు కొన్ని మాధ్యమాల్లో సినీ రంగానికి చెందినటువంటి పోసాని కృష్ణమురళి అని అతను ఒక కులమును అవహేళన చేసే విధంగా మరియు సినీ పరిశ్రమ ఒక కులానికి ఆపాదించే విధంగా మరియు సినీ రంగంలో ఉన్నటువంటి ఉత్తమ ప్రదర్శనకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మకమైన నంది అవార్డును అవహేళన చేసే విధంగా 2015వ సంవత్సరంలో తనకు వచ్చినటువంటి నంది అవార్డుని తిరస్కరిస్తున్నట్టు, అలాగే అప్పటి నంది అవార్డు కమిటీలో అందరూ కమ్మ కులానికి చెందిన వారే, అందుకే తిరస్కరించానని కమ్మ కులాన్ని కించపరిచేలా మాట్లాడారు. అవి నాకు బాధ కలిగించాయి, అందుకే నేను ఈ కంప్లైంట్ ఇస్తున్నానట్టుగా ఈ కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేశారు. ఆయన నంది అవార్డ్స్ కమిటీని కించపరచడం, ఒక కులానికి ఆపాదించడం, కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం తనకు ఇబ్బంది కలిగింది కాబట్టి నేను కంప్లైంట్ చేస్తున్నానంటూ 2015 సంఘటన ఉదాహరణగా తీసుకున్నటువంటి జనసేన కార్యకర్త జోగినేని మణి అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఆధారితంగా ప్రెజెంట్ పోసాని కృష్ణమురళి పైన కేసు నమోదైంది. అయితే తను ఇన్ డీటెయిల్గా తన మాటల్ని పరిశీలించినప్పుడు 11 మందితో కమ్మవారి అని పోసాని కృష్ణమురళి మాట్లాడారు. కానీ అందులో అటువంటి విషయం ఏది లేదు. తనకు పరిజ్ఞానం లేక ఈ రకంగా మాట్లాడారని చెప్పుకొచ్చారు. సో ఆ విషయం పైన సోషల్ మీడియాలో వివరాలను కింద పొందుపరుస్తున్నారంటూ లింక్స్ కూడా అందులో జోడించాడు ఆయన. ఈ కంప్లైంట్ 24/2/2025లో కంప్లైంట్ ఫిర్యాదు అందితే అదే రోజు సాయంత్రం కల్లా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మరిన్ని అప్డేట్స్ ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ప్రతినిధి కిషోర్ అందుబాటులో ఉన్నారు. కిషోర్, ఏంటి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే పోసాని కృష్ణమురళి తరలించినట్టు తెలుస్తోంది. అక్కడ ఎటువంటి హైటెన్షన్లు కొన్ని అప్డేట్స్ ఏంటి? కిషోర్, వినిపిస్తోందా? అక్కడ ఎటువంటి హైటెన్షన్ నెలకొంది ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో? వైసీపీ కార్యకర్తలు ఎవరైనా చేరుకున్నారా? అప్డేట్స్ ఏంటి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, పోసాని కృష్ణమురళిని ప్రెసెంట్ ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తరలించినట్టు తెలుస్తోంది. సో నిన్న రాత్రి 8:30 సమయంలో అదుపులో తీసుకున్నారు. మైహోం భుజాలో తన నివాసం నుంచి అదుపులో తీసుకొని నిన్న రాత్రి నుంచి కూడా ఇప్పటివరకే ఆయన ఎక్కడ కూడా తరలించలేదు. పోలీసు అదుపులో ఉన్నారు. ఆయన ఉదయం నుంచి కూడా ఎక్కడికి తీసుకెళ్తారని ఒక హైటెన్షన్ నెలకొంది. ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డి కూడా పోసాని మురళీకృష్ణ భార్య కుసుమలతతో మాట్లాడారు. తనకు అండగా నిలుస్తామని చెప్పారు. న్యాయ పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చింతించాల్సిన పని లేదని చెప్పుకొచ్చారు. ధైర్యం చెప్పారు. ఆ తర్వాత వెంటనే కోడూరు పోలీస్ స్టేషన్ తరలిస్తారా, లేదంటే డైరెక్ట్గా కోర్టుకు తీసుకెళ్తారా, మెడికల్ టెస్ట్ నిమిత్తం హాస్పిటల్ తీసుకెళ్తారా, ఇలా రకరకాలుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఎట్టకేలకు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు ఆయన్ని. ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ప్రెసెంట్ పోసాని కృష్ణమురళి ఉన్నారు. అయితే గత 2015లో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ జోగినేని మణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా ప్రెసెంట్ ఈ కేసు నమోదైంది. 24/2/2025 అంటే 2 రోజుల క్రితమే ఫిర్యాదు అందిన రోజే సాయంత్రానికి పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 196, 353 ఆఫ్ 2, 111 రెడ్ విత్ 3 ఆఫ్ 5 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆ సెక్షన్ల తీవ్రత ఏంటని మీకు మరికాసేపట్లో చెప్పే ప్రయత్నం చేస్తే అంతవరకు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి పోసాని మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్ మీకు చూపిస్తున్నాం మేము. ఆ దృశ్యాలను చూడండి. ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లోపల పోసాని కృష్ణమురళికి సంబంధించిన దృశ్యాలు. సో ఆ కారులో తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్ళగానే ఆయన పోలీసు అదుపులోకి తీసుకొని స్టేషన్ లోపల కూర్చోబెట్టారు. అక్కడి నుంచి పోలీసులు మరి కాసేపట్లోనే మెడికల్ టెస్ట్ నిమిత్తం హాస్పిటల్ తీసుకెళ్లే అవకాశం ఉంది. అటు పిమ్మట ఆయన్ని కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్కి తరలిస్తారా, కస్టడీ కోరుతారా, చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది కొంత ఆసక్తి రేపుతోంది. హైటెన్షన్ నెలకొని వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు కూడా పెద్ద మొత్తంలో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. సో పోసాని మురళీకృష్ణ పైన కావాలనే కుట్రపూరితంగా ఈ కేసు నమోదు చేశారు. అనవసరమైనటువంటి విషయాల్లో కక్ష సాధింపు చర్యగానే ఇది తీసుకున్నారని చెప్పి వైసీపీ ఆరోపిస్తోంది. 2015లో జరిగిన ఘటన పైన ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏంటి అంటూ కూడా వారంతా కొంత ఆగ్రహం వెల్లబుచ్చుతున్నారు.
ఇది కేవలం రెడ్ బుక్ లో నమోదైన పేర్ల ఆధారితంగా నమోదవుతున్న కేసులని కూడా వారంతా భావిస్తున్నారు. ఎస్, రెడ్ బుక్ లో నమోదైన కేసుల ఆధారితంగా నమోదు చేస్తున్నారు కేసులు, కక్షపూరితంగా వెళ్తున్నారంటే నెక్స్ట్ ఎవరు? మీ అభిప్రాయం ఏంటి? నెక్స్ట్ వైసీపీలో ఎవరు టార్గెట్ కాబోతున్నారు? వైసీపీలో నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతున్నారని ఒకసారి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం కిషోర్ అందుబాటులో ఉన్నారు. ఎస్ కిషోర్ దగ్గర వెళ్తానని. ఎస్ కిషోర్, ఏం జరుగుతోంది? ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ అయితే ఎటువంటి హైటెన్షన్ నెలకొంది? పోసాని కృష్ణమూర్తి అక్కడ తరలించారు. ఎవరైనా వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారా? ఎటువంటి పోలీస్ పహారా కొనసాగుతోంది? థ్యాంక్ యూ మనోజ్. ఏదైతే పోసాని కృష్ణమురళి అరెస్ట్ పై ఉత్కంఠ వీడిందనే చెప్పాలి. ప్రస్తుతం ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడికి ఆయన కొద్దిసేపు తీసుకురావడం జరిగింది. ఇక్కడంతా కూడా భారీ ఎత్తున పోలీస్ బలగాలు కూడా మోహరించారు. ఏదైతే సంబేపల్లెకి చెందినటువంటి ఎస్ఐ భక్తవత్సలం అరెస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా లేకుంటే సంబేపల్లె పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా అనేటువంటి రకంగా ఉత్కంఠమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా భారీ పోలీస్ బలగాల మధ్య ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం పోసాని మురళి ఇక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ లోపల ఏదైతే మనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంటే ఒక రకంగా మానసిక క్షోభకు గురి చేశారు. జన సైనికులను కూడా ఒక రకంగా మానసిక ఎన్నో గడిపామన్నటువంటి విషయాన్ని కూడా మరి ఒక రకంగా చెప్పడం. ఆ నేపథ్యంలో ఒకసారిగా ఏదైతే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం పోసాని మురళీకృష్ణ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా అటు పోసాని మురళి ఉన్నటువంటి ఈ రూమ్ ఏదైతే గదిలో ఆయన విచారిస్తున్నారు. మనం గదిలో ఆయన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కూడా రైల్వే కోడ్ ఉన్నటువంటి గత కొంతకాలంగా ఏదైతే జనసేన నేతలతో పాటు అటు టీడీపీ శ్రేణులపై ప్రధానంగా టీడీపీ అప్పటి ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసుకుంటూ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా సోషల్ మీడియా వేదిక కూడా అంటే ఒక రకంగా విమర్శలు చేసేవారు. అంటే మానసిక క్షోభకు అంటే కుటుంబ సభ్యులను సైతం వదలకుండా ఒక రకంగా మానసిక క్షోభకు గురి చేసేటువంటి అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక రకంగా కడప జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే అటు టీడీపీ శ్రేణులు కావచ్చు, జన సైనికులు మాత్రం ఫిర్యాదులు చేశారు. కడపలో కావచ్చు, అదేవిధంగా సంబేపల్లె, అదేవిధంగా ఓబులవారిపల్లె, రాజంపేటలో కూడా ప్రధానంగా పోసాని మురళి పైన ఫిర్యాదు చేసినటువంటి. అయితే ఈ నేపథ్యం 2 రోజుల క్రితం ఏదైతే మనీ చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు జన సైనికులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా ఏదైతే పోసాని మురళికి సంబంధించినటువంటి లీగల్ మీడియా అంటే వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ అడ్వైజర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే పోలీసులతో వాగ్వాదాన్ని దిగిన పరిస్థితి, ఆయన కూడా లోకి అనుమతించిన పరిస్థితి. మరోవైపు ఏదైతే పోసాని మురళిని పరామర్శించేందుకు కూడా ఇక్కడికి వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. వైసీపీ చేరుకునే నేపథ్యంలో కూడా లోపలికి అక్కడికి అనుమతించిన పరిస్థితి. అంటే ఒక రకంగా పోలీసులు కూడా ఇక్కడికి భారీ స్థాయిలో చేరుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తు కూడా కొనసాగుతుంది. మరోవైపు ఈ ప్రాంతం అంతా కూడా ప్రాంతం మనం ప్రధానంగా ఇక్కడ గమనించవచ్చు. ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించబడ్డారు. మరి కాసేపట్లో కూడా ఇక్కడికి ఎస్పీ కూడా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే విద్యాసాగర్ నాయుడు మరి కాసేపట్లో ఇక్కడికి రానున్నారు. ఆయన రానున్న నేపథ్యంలో కూడా అటు ఏదైతే పోసాని మురళి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యం, అదేవిధంగా ఆయన చేసినటువంటి విమర్శలు కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా పెట్టినటువంటి పోస్టులు అన్ని కూడా తీవ్రంగా పరిగణించారు. ఆ నేపథ్యంలోనే ఎస్పీ ఇక్కడికి కాసేపట్లో చేరుకుంటారు. కాసేపట్లో చేరుకున్న అనంతరం కూడా ఆయన కూడా విచారిస్తారు. ఏదైతే పోసాని మురళిని విచారించిన తర్వాత ఆ తర్వాత సంబేపల్లె పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా లేకుంటే ఇతర కేసుల అంశాలకు సంబంధించి వాటిపై ఆరాధిస్తారన్నటువంటి విషయం పైన కూడా ఇప్పటికే స్పష్టత రాని పరిస్థితి, స్పష్టత వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఈ నేపథ్యంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కూడా ఆయన ఒక్కసారిగా ఏదైతే వైద్య పరీక్షలు చేసిన తర్వాత రైల్వే బోర్డు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తున్నటువంటి భావన ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నారు. ప్రజెంట్ అక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు అంటే తదుపరి పోసాని కృష్ణమూర్తి తరలించే అవకాశం అటువైపుగా ఏం చెప్తున్నారు అంటే ఓబులవారిపల్లి నుంచి ఈరోజు మెడికల్ టెస్ట్ నిమిత్తం పంపించిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఏదైతే ప్రస్తుతం ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ గమనించవచ్చు. పోలీసులు కూడా రెడీ అవుతున్నారంటే ఎక్కడికో తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుంది. అది సంబేపల్లె పోలీస్ స్టేషన్ లేకుంటే జిల్లా ఎస్పీ వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ నుంచి సంబేపల్లె పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఘటన ఓబులవారిపల్లెలో ఏదైతే మనీ జనసేన నాయకుడు మనీ చేసిన ఫిర్యాదు మేరకు ఇక్కడ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే పోలీసులు కూడా కబ్జా పడుతుంది.
పడుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు. సిఐ వెంకటేశ్వర్లు కూడా అటు పోలీసులతో చర్చిస్తున్నారు. అయితే ఈ కేసు తర్వాత తంబేపల్లి పోలీస్ స్టేషన్ తరలిస్తారా లేకుంటే మరే ఇతర కేసుల అంశాలు కూడా ఆ తెరపైకి తీసుకొస్తారన్నటువంటి విషయం పైన స్పష్టత లేదు. ఇప్పటికే చర్చిస్తున్నారు. కిషోర్, అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఎవరైనా వైసీపీ నాయకులు ఉన్నారు? ఏకంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణమురళి భార్యతో మాట్లాడారు, అండగా ఉంటామని చెప్పారు. మేమంతా కూడా వైసీపీ నాయకులను సిద్ధంగా ఉన్నాం, న్యాయ పోరాటానికి అండగా ఉంటామని చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారా? ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు ఇప్పటికే చేరుకోవడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పొడుముట్ల శ్రీనివాసులు కూడా కొద్దిసేపటి క్రితం ఆయన చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఎస్పీ గారు వస్తున్నారు. ఎస్పీ గారు అంటే ఏదైతే పోతాని మురళికి స్టేషన్ తరలించిన తర్వాత ఎస్పీ గారు ఇప్పుడే ఆయన ఎస్పీ గారికి చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన కూడా పూర్తి స్థాయిలో విచారించిన అనంతరం కూడా ఇప్పుడే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన ఎస్పీ అక్కడికి చేరుకున్నారు. ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ మీరు చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ పైన దృశ్యాల్లో అక్కడికి చేరుకున్నారు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా హై టెన్షన్ నెలకొంది. ఏపీలో హాట్ టాపిక్ గా మారింది కాబట్టి డైరెక్ట్ గా ఎస్పీ అక్కడికి చేరుకున్నారు. ఎస్పీ చేరుకొని తదుపరి పోసాని కృష్ణమురళి ఎటు తరలించారు విషయం పైన కొంత క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. మెడికల్ టెస్టుల నిమిత్తమైన తరలిస్తారు. మెడికల్ టెస్టులు పూర్తయిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. కోడూరు రైల్వే కోర్టులో కూడా ఆయన ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. సో అక్కడ తదుపరి ఆయన రిమాండ్కి తరలిస్తారా, ఏం చేస్తారనేది కొంత సస్పెన్స్ నెలకొంది. ఎస్ కిషోర్, అక్కడ వైసీపీ నాయకులు ఎవరైనా కనుక ఉంటే ఈ విషయం పైన మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వైసీపీ నాయకులు ఇక్కడికి చేరడం జరిగింది. ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పొడుముట్ల శ్రీనివాసులు రావడం జరిగింది. అంటే పోసాని కలిసేందుకు కూడా ఆయన ప్రయత్నించారు. అయితే ఆ క్రమంలో కూడా పోసాని కలిసేందుకు కూడా పోలీసులు నిరాకరించిన నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా అటు ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ అడ్వైజర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. జిల్లా లీగల్ అడ్వైజర్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన్ని కూడా పోలీసులు లోపలికి అనుమతించారు. అంటే ఈ క్రమంలో వారంతా కూడా ఇక్కడ నుంచి ఎదురుగడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ నిర్మానుషమైనటువంటి వాతావరణం కనిపిస్తుందని చెప్పాలి. కేవలం మీడియా అదేవిధంగా పోలీసులు మినహాయించి ఎక్కడా కానీ వైసీపీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎవరు కూడా ఇక్కడ లేకుండా పోలీసులు ఇక్కడి నుంచి వారందరినీ కూడా బయటికి పంపించేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ ఓబులవారిపల్లె ఉన్నటువంటి ఈ ప్రాంతం గమనించవచ్చు. నిర్మానుషమైనటువంటి వాతావరణం. ఇప్పుడే ఎస్పీ కూడా చేరుకోవడం జరిగింది. ఎస్పీ కూడా చేరుకున్న అనంతరం కూడా ఆయన కూడా విచారణ కొనసాగిస్తారు. మనం చూడొచ్చు వీధుల్లో, అంటే ఒక రకంగా ఓబులవారిపల్లె వీధుల్లో ఎక్కడే కానీ అది జనసేన కావచ్చు, అదేవిధంగా వైసీపీ సంబంధించిన నేతలు ఎవరు కూడా కనిపించకుండా చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇది అంటే మరో చోటు స్టేషన్ కు తరలిస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ వ్యవహారంలో ఏదైతే జన సైనికులు ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. జిల్లా ఎస్పీ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. విద్యాసాగర్ నాయుడు విచారించిన అనంతరం కూడా ఆ తర్వాత ఎక్కడికి తరలిస్తారని స్పష్టత వచ్చే అవకాశాలు లేకపోలేదు. మనం రైట్ కిషోర్, కీప్ అప్డేటింగ్ us. మొత్తం మీద ఆర్టీవీ చేతిలో ఎఫ్ఐఆర్ ఉంది. ఎస్, నా చేతిలో మీకు ఎఫ్ఐఆర్ కనబడుతోంది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారితంగానే ప్రెసెంట్ ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కి పోసాని కృష్ణమురళి తరలించారు. అయితే 2015లో నంది అవార్డులకు సంబంధించి ప్రస్తావిస్తూ ఆయన నంది అవార్డు అనేది కేవలం ఒక కులానికి సంబంధించిన వ్యక్తులే ఇస్తున్నారు కాబట్టి తనకు వచ్చిన నంది అవార్డు తిరస్కరిస్తూ కులానికి సంబంధించిన వారే ఇదంతా కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి నాకు నచ్చడం లేదు, ఇదంతా కూడా ఒక కులాన్ని ఆపాదించే విధంగా ఉంది అని చెప్పి ఆయన చెప్పడం. అట్ ది సేమ్ టైం ఆ వ్యాఖ్యల్ని ఇప్పుడు జోగినేని మణి అనే ఒక వ్యక్తి జనసేన కార్యకర్త నాకు ఇబ్బంది కలిగించింది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు చూడడం వల్ల నాకు చాలా ఇబ్బంది కలిగింది. సో నేను ఒక కులానికి సంబంధించి ఏకంగా సినిమా ఇండస్ట్రీని ఆపాదించడం అనేది సరైన పద్ధతి కాదు కాబట్టి పోసాని కృష్ణమురళి పైన ఫిర్యాదు ఇచ్చారైనా ఫిర్యాదు ఆధారితంగానే ప్రజెంట్ ఓబులవారిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకసారి ఈ విషయం పైన పోసాని మురళీకృష్ణ అరెస్టు పైన సో చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం పైన తన భార్య వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వారంతా ఏం మాట్లాడో వారి రియాక్షన్స్ ఏంటో చూద్దాం. వెళ్ళిపోతున్నారు, వెనక్కి బాత్రూమ్కి వెళ్తున్నా, బెడ్రూమ్లోకి వెళ్తున్నా, బట్టలు మార్చుకుంటున్నా కానీ వెళ్ళిపోతున్నారు. ఆ తలుపు ఎట్లా వేసే ఉంది. నేనన్నా ఎక్కడికి వెళ్తారండి, అది బాల్కనీనే కదా, అక్కడ నుంచి ఎటు వెళ్తారు, ఇక్కడే ఉంటారు కదా, ఎందుకు అట్లా ఎమ్మటి పడతారు, తొందరగా వెళ్దామని కొంచెం నిదానంగా వస్తారు కదండి అని అన్నాను. అంటే లేదు, టైం అయిపోయింది, వెళ్ళాలి, టైం అయిపోయింది అని ఎవరికో చెప్తున్నారు, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు, వస్తున్నాం అని చెప్పి ఇంకా హడావుడిగా తీసుకెళ్లారండి. అంటే నేను రేపు 1 తారీఖు అప్పుడు ఎప్పుడు తెప్పిస్తానండి. అయితే ఇంకా 2 ఉన్నాయి, ఒక 2 రోజులకే ఉన్నాయి. అంటే మా డాక్టర్ చూసుకుంటారులేండి అవన్నీ అని అన్నారు. ఒక రకం ట్యాబ్లెట్ 2 రోజులే వస్తాయి. అంటే ఇప్పుడు ఆయన మానేశానని కూడా చెప్పారు కదండి, రాజకీయాల్లో లేనని. నేను ఇంకా ఎప్పుడు లైఫ్లో మళ్ళీ మాట్లాడను, అట్లా ఇంకెప్పుడు ఎవరిని అనను అని అట్లా అవన్నీ కూడా అన్నారు.
సరే అయినా కానీ వచ్చారనుకోండి. కాకపోతే అంత హడావిడిగా ముందు నోటీస్ ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్ళిపోవటం అనేది అసలు టైం కూడా ఇవ్వకుండా అండి. వెంటనే ఎక్కడికి వెళ్తే అటు వెళ్ళటం మాకేం అర్థం కాలేదు అసలు ఫస్ట్ ముందు వచ్చినప్పుడు. మాట్లాడాలంటే కూడా మాకు అవకాశం లేదు. మీరు ఇంటరాగేట్ చేసుకొని మేము పక్క రూమ్ లో కూర్చుంటామంటే కూడా అవకాశం ఇవ్వడం లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. మాకు లైట్ ఎలక్షన్ కూడా మాకు తెలియడం లేదు. ఏ విషయం ఏం తెలియడం లేదు. వచ్చి రాత్రి కూడా అరెస్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చినారు. నోటీస్ ఒకటి ఇచ్చినారు, నిన్న అరెస్ట్ చేసినారు. ఈ రోజు డేట్ ఇచ్చినారు. దాంట్లో కూడా నోటీస్ లో కూడా నిన్న అరెస్ట్ చేసినప్పుడు నిన్న నోటీస్ ఇవ్వాల, ఈ రోజు డేట్ వేసి నోటీస్ ఇచ్చిన దాంట్లో సెక్షన్లు వేసినారు. ఆ సెక్షన్లు చాలా మాత్రం అట్రాక్ట్ కావు. ఉండేది మిగిలినవన్నీ 7 years లోపలనే ఉన్నాయి. ఆయన వాళ్ళ బెయిల్ మీద రిలీజ్ చేయాల. ఏం వాళ్ళ విషయం చెప్తే కదా మాకు తెలిసేది. నోటీసులు ఇచ్చిన సెక్షన్లో 111 ఉంది. అది అట్రాక్ట్ కాదని హైకోర్టు, సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ కేసుల్లో చెప్పింది. రిమైనింగ్ సెక్షన్ 3 years లోపలనే ఉన్నాయి. పోలీసులు బెయిల్ ఇచ్చి రిలీజ్ చేయొచ్చు. అయినా కానీ వాళ్ళ లోపల మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. లోపలికి పక్కన కూర్చుంటాం, మేము రూమ్ లో పక్కన కూర్చుంటామని కూడా అవకాశం ఇవ్వడం లేదు. సోషల్ మీడియాలో రిమాండ్ సెక్షన్స్ ఇచ్చారు. సార్ వాస్తవం అంటే వాడు ఏమి రాసినారో చూస్తే కదా సార్. ఎఫ్ఐఆర్ ఇస్తే ఎఫ్ఐఆర్లో చూసి అది నిజమా కాదా అని చూసి చెప్తాం సార్. ఏమి పేపర్ కూడా ఇవ్వడం లేదు వాళ్ళు. సార్ ఇంటరాగేట్ చేసేటప్పుడు క్లయింట్ని కలిసేదాన్ని అడ్వకేట్కి అవకాశం ఇవ్వాల. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో ఉన్నాయి, వాళ్ళ అవకాశం ఇవ్వాల. ఒకవేళ ఇంటరాగేట్ చేసేటప్పుడు మాకు పక్కన కూర్చోమని చెప్పచ్చు, కానీ వినపడినంత దూరంలో మేము కూర్చొని వాళ్ళు ఇంటరాగేట్ చేసుకోవచ్చు. మాకు హక్కు ఉంది, ఇప్పుడు కలిసే హక్కు. ఆ అవకాశం కూడా ఇవ్వడం. అందరికీ నమస్కారం. నా పేరు వరడాల వెంకటేష్, రైల్వేగూడ నియోజకవర్గం జనసేన పార్టీ కో కన్వీనర్ని. పోసాని కృష్ణమూర్తి గారు ఈరోజు రైల్వేగూడ పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు. అసభ్య పదజాలంతో మా నాయకుడిని, మా నాయకుడి కుటుంబాన్ని, ఆడబిడ్డల గురించి ఎన్నో ఇబ్బందికరమైన మాటలు మాట్లాడి అసభ్య పదజాలంతో మాట్లాడిన దానివల్ల మా మనోభావాన్ని దెబ్బతిని అతని మీద మేము ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. కాబట్టి అతన్ని కఠినంగా శిక్షించుకోవడం. నా పేరు జోగినేని. గత కొద్ది కాలంగా పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు, అలాగే చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబుని చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే మా మనోభావాలు సహించక లాస్ట్ టైం గవర్నమెంట్లోనూ ప్లస్ ఎలక్షన్లోనూ నేను 2-3 మార్లు కంప్లైంట్ ఇచ్చి ఆ గవర్నమెంట్లో దానిపైన అంత రెస్పాన్స్ లేదు. ఈసారి రాష్ట్ర స్థాయి లీడర్లకు అందరికీ, రాష్ట్ర స్థాయి ఆఫీసర్లకు అందరికీ పెట్టు అతను మాట్లాడిన అసభ్యకరమైన మాటలు, అతని మాట తీరు జీర్ణించుకోలేక 10 సంవత్సరాలుగా మేము దేవుడుగా భావించే పవన్ కళ్యాణ్ గారిని అతను మాట్లాడే తల్లిని, బిడ్డలను, భార్యలను విమర్శిస్తూ ఉంటే మా మనోభావాలు పూర్తిగా దెబ్బతిని మనసులో కలత చెంది మేము మాట్లాడేదానికి మా నాయకుడి యొక్క సనాతన ధర్మము, దైవభక్తి కలిగినటువంటి మా నాయకుడు పార్టీలో ఉండి మేము అసభ్యకరమైన మాటలు అతన్ని మాట్లాడలేక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత 2-3 ఏళ్ళుగా కంప్లైంట్ ఇస్తూనే ఉందా.